వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తోట దస్రు తండాలో గ్రీన్ గ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో పంటను పలు రైతులు సందర్శించారు. మిర్చి పంట అధిక దిగుబడితో పాటు లాభదాయకంగా ఉందని సందర్శించిన రైతులు తెలిపారు. దస్రు తండకు చెందిన రైతు జనార్దన్ అనే రైతు ఎకరం తోట వేశాడు. చెట్టుకు సుమారు 3 కిలోల వరకు కాయ కాసింది అని రైతులు తెలిపారు. శ్రీచక్ర ఫర్టిలైజర్ షాప్ డిస్ట్రిబ్యూటర్ కుమార్ తోటను పరిశీలించి అక్కడ ప్రదర్శన నిర్వహించారు. అధిక దిగుబడి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పంట ప్రదర్శన నిర్వహించారు. పంట ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుండి రైతులు పంట చేనును చూసేందుకు వస్తున్నారని రైతులు తెలిపారు. మళ్లీ వచ్చే సీజన్లో గ్రీన్ గో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ తేజ మిర్చి పంటను ప్రతి రైతు వినియోగించుకోవాలని తెలిపారు. మాది తోట దసరు తండ. నా పేరు గుగులోతు జనార్దన్. మాది గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా. ఇది గ్రీన్ గ్రో అగ్రో సీడ్ వారి శ్రీ తేజ 555 ఈ సీడ్ తెచ్చిన కానుండి మరియు తెగుళ్ళు కానీ వీటికి ఇంకా సంబంధించిన వైరస్లు కానీ తట్టుకోవడానికి కూడా కుచ్చు కానీ ఆ బొబ్బర రోగం కానీ తట్టుకోవడం కూడా చాలా ఈ సీడ్కి మంచి లాభకరంగా ఉంది. రైతులు మాత్రం ఈ సీడ్ని ఎవరు పెట్టినా దీనికి లాభకరంగానే ఉంటుంది. కానీ అన్ని సీడ్ కన్నా ఈ సీడు అన్ని రోగాలకు తట్టుకొని మెరుగైన రైతులకు లాభం కూర్చేలాగా ఉంది. రైతులకు ఈతనం పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. రోగాలకు రూపాయికి బాణానంబంధం రోగం తట్టుకుంటుంది. ఈ సీడు సూపర్ మాత్రం ఫస్ట్ ఒక కాపుక ఎకరానికి 20 క్వింటాలు మంచి గిలుతుంది బరాబరి. మళ్ళీ సెకండ్ కాపు వస్తే 3వ కాపు ఇది పండేది. రైతులు ఏ రైతులు కానీ ఈ సీడ్ తీసుకో. మా కంపెనీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి దగ్గర 6 ఇయర్స్ నుంచి శ్రీతేజ అనే వెరైటీని మేము ఫార్మర్స్కి ఇస్తున్నాము. చాలా బాగుండాలి. 6 ఇయర్స్ నుంచి కూడా మాకు మంచి రిజల్టే వస్తుంది. ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్సే ఉందని చెప్పి అనుకుంటున్నాం. మా రైతు జనార్దన్ గారు ఈ సంవత్సరం దగ్గర ఒక 20 ప్యాకెట్స్ ఏమో తీసుకొచ్చేసారు. మేము ఎక్కడిచ్చినా మామూలుగా శ్రీతేజ అనేది కాపు కానీ కాపు చిక్కన కానీ కొంచెం తెగులు కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ మేము వైరస్ తట్టుకుంటుందని చెప్పి మేము మాత్రం రైతులకు చెప్పం. ఎందుకంటే రేపొద్దున ఏరే ప్రాబ్లం వచ్చినా మనం దీని మీదే ఇదవుతారు కనుక ఇలా అని చెప్పి మన అమ్మాయి మనస్తత్వం మాత్రం అది కాదు. దీని గురించి చెప్పండి. ఉంది ఇప్పుడు 20 క్వింటాల్స్ తీసానని చెప్తున్నాడు రైతు. మేము కూడా విన్నాము ఆయన 20 క్వింటాల్స్ తీసానని. ఇప్పుడు ఉన్నది కాపు వరకు కూడా ఇంకా 25 క్వింటాల్స్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ఎకరానికి వచ్చేలకే 45 క్వింటాల్స్ వస్తుందని మేము ఆశిస్తున్నామండి.